అభివృద్ధిలో అన్నింటా వెనుకబడ్డ రాయలసీమకు రైల్వే విషయంలోనూ తీవ్ర అన్యాయం జరుగుతోంది. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు పూర్తి కాక రాష్ట్ర రాజధానికి రైల్వే కనెక్టివిటీ లేక సీమ ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు రాజధానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నిర్మాణమవుతున్న ప్రాజెక్టులకు భూ కేటాయింపులు జరపడం లేదు. దీంతో రాయలసీమలో కూతకు నోచుకోని ప్రాజెక్టులు ఎన్నో ఉన్నాయి. ఈ బడ్జెట్లోనైనా న్యాయం జరుగుతుందనే కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు సీమవాసులు. రాయలసీమకు తాగు సాగునీరే కాదు, కనీస ప్రయాణ సౌకర్యాలు లేని దుస్థితి. కడపకు వచ్చిన ఒక్క విమానము వెనక్కిపోగా ఇక సామాన్యుడికి అందుబాటులో ఉండే రైల్వే విషయంలోనూ సీమకు, ముఖ్యంగా వైఎస్ఆర్ జిల్లాకు తీరని అన్యాయమే జరుగుతోంది. సీమ వాకిట ఎన్నో రైల్వే లైను ప్రతిపాదనలు, మరెన్నో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు నత్తనడకన సాగుతున్నాయి. ఇవన్నీ అలా పెండింగులో ఉండగానే రాష్ట్ర విభజన జరిగింది. ఈ తరుణంలో కొత్త రాజధాని అమరావతికి సీమ నుంచి ఒక్కటంటే ఒక్క రైలు కూడా లేకపోవడం ఇబ్బందిగా మారింది. గుంటూరు, విజయవాడల నుంచి కడప వైపు రావడానికి 2 రైల్వే లైన్లు నిర్మాణంలో ఉన్నాయి. బోపులవారిపల్లి, కృష్ణపట్నం రైల్వే లైను నేరుగా నెల్లూరు జిల్లాలో మెయిన్ లైన్లో కలుస్తుంది. దీనివల్ల విజయవాడ వైపు, సికింద్రాబాద్ వైపు నేరుగా వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. కానీ ఈ లైన్ల నిర్మాణం నత్తనడకన సాగుతూనే ఉంది. పూర్తి చేసేందుకు బడ్జెట్లో అరాకొరా నిధులే కేటాయిస్తున్నారు. మరోవైపు ఎర్రంగుంట్ల, నంద్యాల రైల్వే లైను దాదాపు పూర్తి కావచ్చింది. ఈ లైన్ పూర్తయితే నేరుగా గుంటూరు, గుంతకల్ రైల్వే లైన్లో కలుస్తుంది. దీనివల్ల రాజధానికి కనెక్టివిటీ ఏర్పడుతుంది. న్యూ క్యాపిటల్కు మనకి ఇక్కడ నుంచి ట్రైన్ లేని పరిస్థితి. మచిలీపట్నం ఎక్స్ప్రెస్ అనేది తిరుపతి వరకు వచ్చి తిరుపతిలో 10 గంటలు ఐడిల్గా ఉంటా ఉంది. ఆ మచిలీపట్నం ఎక్స్ప్రెస్ను కడప వరకు ఎక్స్టెండ్ చేయమని చెప్పి కోరాం. దాంతోపాటు ఎర్రగుంట్ల, నంద్యాల లైన్ వీలైనంత తొందరగా కంప్లీట్ చేయమన్నాం. ప్రతి సంవత్సరం ఇదిగో ఈ సంవత్సరం కమిషన్ చేస్తాం, ఈ సంవత్సరం కమిషన్ చేస్తామని చెప్తా ఉన్నారు. కానీ ఏ సంవత్సరం కూడా టార్గెట్స్ మీట్ కావడం లేదు. రాజధానికి కనెక్టివిటీ విషయం అలా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం వీటిని పూర్తి చేయించేందుకు, రాయలసీమను రాజధానితో అనుసంధానం చేసేందుకు ఇటువంటి ప్రతిపాదనలు సిద్ధం చేయకుండా నిర్లక్ష్యం వహిస్తోంది. ఇక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నడుస్తున్న ప్రాజెక్టుల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి సాధించిన కడప, బెంగళూరు రైల్వే లైను పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఆనాడు ట్రాక్ నిర్మాణం వంటి పనులు కేంద్రం చేస్తే భూసేకరణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే విధంగా ఒప్పందం జరిగింది. కానీ ప్రస్తుత ప్రభుత్వం భూసేకరణ విషయాన్ని తుంగలో తొక్కింది. దీంతో ఆ పనులు అలాగే నిలిచిపోయాయి. మరోవైపు లైన్ అలైన్మెంట్ మార్చేందుకు టీడీపీ నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాకు సంబంధించినటువంటి దశాబ్దాల తరబడి జిల్లా ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నటువంటి కడప, బెంగళూరు రైల్వే మార్గాన్ని, అదేవిధంగా ఓబులవారిపల్లి, కృష్ణపట్నం వరకు ఉన్నటువంటి రైల్వే మార్గాన్ని దాదాపు 95% అబోవ్ పూర్తి అయినటువంటి ఎర్రగుంట్ల, నంద్యాల రైల్వే మార్గానికి అవసరమైనటువంటి నిధుల కేటాయింపు ఈ బడ్జెట్లో అయినా కేటాయిస్తారని చెప్పి జిల్లా ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక రైల్వే స్టేషన్లలో సౌకర్యాల విషయంలోనూ రాయలసీమకు అన్యాయమే జరుగుతోంది. ఈ బడ్జెట్లోనైనా ప్రాధాన్యం ఇస్తారని ప్రజలు 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. జిల్లాకు చెందిన ఇద్దరు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీలు వైఎస్ అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డిలు ఈ అంశంపై ఇప్పటికే రైల్వే మంత్రితో సహా ఉన్నతాధికారులకు ప్రతిపాదనలిచ్చారు. పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేయడంతో పాటు కొత్త లైన్లు వేయాలని కోరారు.